ప్రస్తుతం ఈ రాష్ట్రంలో హాట్ టాపిక్ ఒకరు తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకుడు మాజీ మంత్రి దేవినేని ఉమా, ఇంకొకరు కూటమి పార్టీ పార్ట్నర్ జనసేన ముఖ్య నేత కాటం రాంబాబు గారు. వీరి మాటలు వింటే అవినీతి ఈ రాష్ట్రంలో విచ్చలవిడిగా ఎలా ఉందో ఉంది. కోసం పనిచేసినారు కదా, మీరు సంపాదించుకోవాలనుకుంటే ఈ 10 కోట్లు 20 కోట్లు ఇల్లు కట్టగలరు కదా. అక్కడ కాదండి, అసలు ప్రజలు చర్చించుకుంటున్నారు. సంపద సృష్టించి రాష్ట్రాన్ని అభివృద్ధి చేస్తానని చెప్పిన చంద్రబాబు నాయుడు గారి మాటలు విశ్వసించి ప్రజలు ఓటేస్తే సంపద ఎమ్మెల్యేలు సృష్టించుకున్నట్టు ప్రజలు నివ్వెరపోతున్నారు. పోలవరం శాసనసభ్యులు ఈ 13 నెలల కాలంలో 100 కోట్ల రూపాయలు సంపాదించారని చెప్పకనే చెప్తున్నారు కాటం రాంబాబు గారు. అందులో దేవినేని ఉమా గారు స్పందిస్తూ వీళ్ళు వాళ్ళు లేదు, దోచిన కడకు అందరూ ఎమ్మెల్యేలు దోపిడీ చేస్తున్నారని చెప్పడం చాలా ఆశ్చర్యకరం. మొత్తానికి 100 కోట్లు అంటే ఇది కేస్ స్టడీ, దేశ చరిత్రలోనే గొప్ప విషయం అండి. అంటే ఇది మీరు అబ్జర్వ్ చేసేది లేదు, అసలు వ్యవస్థ మనం ఉన్నప్పుడు లేదండి. అలాగే ఎమ్మెల్యేస్ అంటే రాంబాబు గారే కదా చెప్పింది, రాంబాబు అని అడిగాను. ఒకప్పుడు జనసేన కూటమి జనాలకు ఇచ్చినటువంటి హామీలను నెరవేర్చడం కోసం రాష్ట్రాన్ని అప్పులు పాలు చేస్తుంటే మరోవైపు శాసనసభ్యులు దోచిన కాటికి దండుకోవడం చాలా విడ్డూరం. 13 నెలల కాలంలో సుమారు 1,50,000 కోట్లు ప్రపంచ బ్యాంకు దగ్గర అప్పు తీసుకుని ఈ రాష్ట్ర అభివృద్ధి కార్యక్రమాలకు ఖర్చు పెడుతున్నట్టు కాగ్ నివేదిక తెలియజేస్తుంటే ఎమ్మెల్యేలు వాళ్ళ ఆస్తులు 100 కోట్లకు సంపాదించుకోవడానికి ప్రయత్నం చేస్తున్నారని సొంత పార్టీ శాసనసభ్యులు నాయకులు మాట్లాడుకోవడం ప్రతిపక్ష వైసీపీ పార్టీ వారికి అస్త్రాలు అందించినట్టు జనం చర్చించుకుంటున్నారు. ఒకప్పుడు తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడిగా ముఖ్యమంత్రి ఎన్టీ రామారావు గారు ఉన్నప్పుడు సొంత కేబినెట్లో మంత్రిని, కార్మిక శాఖ మంత్రిని, అవినీతి నిరోధక శాఖ వారితో పట్టించి బర్తరఫ్ చేసినటువంటి చరిత్ర తెలుగుదేశం పార్టీ సొంతం. అటువంటిది ఈరోజు ఎమ్మెల్యేలు దోపిడీ కాదేది అనర్హం అన్నట్టు ఇసుక, మద్యం, ప్రకృతి వనరులు దోపిడీ చేస్తున్నారు. వీటిలో ప్రధాన భూమిక పోషిస్తున్నా ఎందుకు చర్యలు తీసుకోవడం లేదో అర్థం కావడం లేదు. ప్రజలు గత ప్రభుత్వం చేసిన తప్పులకు తీర ప్రభావం చూపిస్తే దానిని మరిచి అధికారంలో ఉన్నటువంటి అధికార పార్టీ నాయకులు, ఎమ్మెల్యేలు విచ్చలవిడిగా అవినీతి కార్యక్రమాలకు ప్రోత్సహించడం చూస్తుంటే భవిష్యత్తులో తీరు మార్చుకోకపోతే గత ఎన్నికల్లో వైసీపీ పార్టీకి ప్రజలు ఇచ్చిన తీర్పు మళ్ళీ ఈనాటి అధికార పార్టీకి ఇవ్వబోతున్నారని అప్పుడే చర్చ ప్రజల్లో కొనసాగుతుంది. ఇటువంటి పరిస్థితుల్లో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారని, లోకేష్ బాబు గారు కానీ వారి సొంత వేగులతో తెప్పించుకున్న సమాచారం మరియు ఇంటెలిజెన్స్ అధికారులు ఇచ్చినటువంటి సమాచారాన్ని క్రోడీకరించి కఠిన చర్యలు తీసుకోకపోతే కూటమి పార్టీలు ప్రజల్లో తిరస్కారానికి గురికాక తప్పదని సిక్కోలు చైతన్యం తెలియజేస్తున్న వైపు ఎన్నికల్లో ప్రజలకు ఇచ్చిన హామీలు నెరవేర్చడం కోసం కోట్లాది రూపాయలు ఖర్చు చేస్తూ ఇచ్చిన మాటను నిలబెట్టుకోవడానికి ప్రయత్నం చేస్తుంటే చంద్రబాబు నాయుడు గారు, రెండో వైపు ఎమ్మెల్యేలు విచ్చలవిడిగా అవినీతి కార్యక్రమాలకు పాల్పడుతుంటే ప్రజలు అమాయకులు కాదని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఇటువంటి శాసనసభ్యుల మీద చర్యలు తీసుకోకపోతే రాష్ట్ర ప్రజల దగ్గర మీ విశ్వసనీయత కోల్పోతారని సిక్కోలు చైతన్యం విజ్ఞప్తి చేస్తుంది. చంద్రబాబు నాయుడు గారు ఈ రాష్ట్ర అభివృద్ధి కోసం, ఈ రాష్ట్ర నిర్మాణం కోసం, ఈ రాష్ట్ర భవిష్యత్తు కోసం మీరు చేస్తున్నటువంటి కృషి పూర్తిగా తొంగలో తొక్కిస్తున్నారు కొంతమంది నాయకులు, శాసనసభ్యులు. మీరు కఠినంగా వ్యవహరించకపోతే దాని పర్యవసానం పార్టీ చెల్లించుకోవాల్సి వస్తుంది, అలాగే కార్యకర్తలు నష్టపోవలసి వస్తుందని కూడా ఈ సందర్భంగా మీకు తెలియజేస్తున్నాను. మీ సిక్కోలు చైతన్యం.